అసలు వాళ్ళ లైఫ్ స్టైల్ ఇలా ఉంటుందండి. ఒక గుడిసెలో ఇది చూస్తే వాళ్ళ లైఫ్ స్టైల్, గిరిజనుల యొక్క లైఫ్ స్టైల్ అయితే మనకు అర్థమైపోతుంది. ఇక్కడ ధాన్యం గుమ్మి గురిసె అని ఉంది. భలే తయారు చేశారండి. ఇవన్నీ ట్రైబల్కి సంబంధించిన వస్తువులేమట. వాళ్ళు వాడిన వస్తువులన్నీ ఇక్కడ ఉన్నాయి. అలాగే ఇక్కడ చాలా డప్పులు అయితే ఉన్నాయి చూడండి. అలా ఒకటి కాదు రెండు కాదు, ఎన్ని డప్పులు ఉన్నాయో. అలా ఆరాధించే లక్ష్మీ దేవర్ల శ్రీకృష్ణుడు పోతురాజు భలే ఉన్నాయి. భద్రాచలం అనగానే ముందుకు గుర్తుకొచ్చేది శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం. అయితే ఆధ్యాత్మికతో పాటు ఈ ప్రాంతం గిరిజన సంస్కృతి కూడా ఒక ముఖ్యమైన కేంద్రంగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఏర్పడైన ట్రైబల్ మ్యూజియం గిరిజన సమాజం గురించి లోతైన అవగాహన కల్పించే ప్రత్యేక ప్రదేశంగా మారింది. ఇక్కడ అడుగు పెట్టగానే గిరిజన గ్రామ వాతావరణం మనకు కనిపిస్తుంది. వారి ఇల్లు, పనిముట్లు, వస్త్రధారణ, పండుగలు అన్ని సహజ రూపంలో ప్రదర్శింపబడతాయి. ఈ మ్యూజియంలో ప్రధానంగా కోయ, కొండరెడ్డి, గోండ్, నాయక్పోడు, లంబాడి వంటి వివిధ గిరిజన తెగల జీవన విధానాన్ని చూపించే నమూనాలు ఇక్కడ ఉన్నాయి. ప్రతి విభాగంలో ఆయా తెగల ప్రత్యేకతలను వివరంగా చూపించారు. వారు ఉపయోగించిన వేట సామాగ్రి, వ్యవసాయ పరికరాలు, వంట పాత్రలు, అలంకరణ వస్తువులు మరియు సంగీత వాయిద్యాలు సందర్శకులను ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం మనం తెలంగాణలోని ట్రైబల్ మ్యూజియం దగ్గరికి వచ్చాం. అంటే భద్రాచలం ట్రైబల్ మ్యూజియం అట. చాలామంది మ్యూజియంకి వెళ్ళాలంటే మనం ఈ ప్లేస్కి రావడం జరిగింది. చూసారు కదా, అంటే కొత్త కల్చర్ కనపడుతుంది. ఇక్కడ ట్రెడిషనల్ ట్రైబల్ హౌస్, ఐటీడీఏ భద్రాచలం, ఇవన్నీ హట్స్ కూడా ఒక చిన్న చిన్న పూరు గుడిసెలు భలే ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళి అసలు ట్రైబల్ కల్చర్ అంటే ఏంటి, ఇక్కడ ఏ మ్యూజియంలో ఏమేమి ఉంటాయి అనేది చూడొచ్చు. ఈ మ్యూజియంలో ఒక రూమ్లో ఏమున్నాయో చూద్దాం ఒకసారి. ఇది హంటింగ్ రూమ్ అంటండి. ఈ రూమ్లోకి వెళ్ళి లోపల ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. అంటే చాలా ఉన్నాయండి ఇక్కడ. అంటే వేటాడడానికి ఉపయోగించే వస్తువులు కనిపిస్తున్నాయి ఇక్కడ అన్నీ చూడవచ్చు మీరు. అలాగే కొన్ని జంతువులకు సంబంధించిన అమ్ములు ఉంటాయి కదా, అలాంటివి. అలాగే ఇక్కడ కళ్ళు తీయడానికి ఉపయోగిస్తారు కదా, జీలికి కళ్ళు ఉపయోగిస్తారు. ఆ కళ్ళుకు సంబంధించిన కొన్ని వస్తువులు కనిపిస్తున్నాయి. ఇక్కడ వల ఎసరడానికి ఉపయోగించే వస్తువులన్నీ కనిపిస్తున్నాయి. మీకు తెలుసు ఇది వల, నాకు కూడా తెలుసు బాగానే. ఇవి చేపలు పట్టడానికి ఉపయోగించేవి. అలాగే ఇక్కడ జాన బుర్రక అని ఉంది, అంబల బుర్ర. ఇవి కళ్ళు తీయడానికి ఎక్కువగా ఉపయోగిస్తారట. కళ్ళు బొమ్మ వేసారు అంటే చెట్ల మీదకి కళ్ళు తీస్తూ ఉంటారు కదా, జీలికి కళ్ళు, అలాగే మామూలు కళ్ళు. ఆ కళ్ళుకు ఉపయోగించే వస్తువులన్నీ ఇవి కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కళ్ళుకు ఉపయోగించే వస్తువులే తాగడానికి. ఈ వల, ఈ చేపలకు సంబంధించిన వల చూడొచ్చు. యాక్చువల్గా వీటి గురించి ఇక్కడ వివరాలు కూడా ఉన్నాయి. దీన్ని అయితే కళ్ళు ద్వారా కళ్ళు తాగడానికి ఉపయోగిస్తారు. కళ్ళు, బుర్రలు, ముస్తాబు, తాటి మూకు, ఇవన్నీ భలే ఉన్నాయండి. వీటి పేర్లు అయితే చిన్నపిల్లలకి నేర్పండి. ఇవన్నీ ఉపయోగకరమైన ఇవన్నీ. అలాగే ఈ చేపలు వేటాడడానికి ఉపయోగించేవి. ఈ వలలకు సంబంధించినవి చాలా ఉన్నాయి దీంట్లో. ఇవన్నీ మనకు తెలిసినవే, మన ఏరియాలో కూడా ఉంటాయి. ఇక్కడ మాత్రం కొన్ని ఉన్నాయి, అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. ఈ విల్లు, ఇంటి బద్ద, బోడ బాణం, ఈ బాణాలు చూసారా ఎంత భలే ఉన్నాయో. ఈ ఎందుకు ఉపయోగిస్తారు చూద్దాం. ఆదివాసులు పూర్వకాలం నుండి నేటి వరకు ఆత్మరక్షణకు మరియు వేటకు వాడతారు. ఎదురు బద్దలు తయారు చేస్తారు. ఇవన్నీ ఎదురు బద్దలతో తయారు చేశారట. చూడొచ్చు, కింద కూడా ఉన్నాయి. ఈ పని చేసుకోవడానికి ఉపయోగించే వస్తువులు అన్నమాట. ఇవన్నీ ఆదివాసులు ఉపయోగించే గండ్రగొడ్డలి, గొడ్డలు, దీని కట్టెలు, చెట్లు, మొద్దులు నరకడానికి ఉపయోగిస్తారు. ఇవన్నీ ఇంగ్లీష్లో మనకి ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చూడొచ్చు.
ఇవి మనకు కొత్తగా డిఫరెంట్గా ఉన్నాయి, చాలా పొడవుగా ఉన్నాయి. పూర్వకాలంలో ఆత్మరక్షణ కొరకు క్రూర జంతువులు వారి బారి నుండి రక్షించుకోవడానికి జంతువుల ఏటకు ఉపయోగించేవారట. ఇవి చాలా బాగున్నాయండి. మరి వీటి పేరు కనిపించట్లేదు కానీ ఇది బాగుంది, కొమ్ము బుర్రలు. ఇది ఒక మ్యూజియంలోని ఒక ప్లేస్. ఓవరాల్గా ఈ మ్యూజియంలో ఒక్క రూమ్ ఎలా ఉందో చూడొచ్చు. ఇక్కడ మీకు సరిగ్గా చూపించలేదు, ఇది ఒకసారి చూద్దాం. ఇక్కడ ఒక జంతువు యొక్క కొమ్ములు అనుకుంటున్నాను, ఇక్కడ కూడా ఉంది. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు కానీ బాగుంది ఇది కూడా. ఇది ఒక రూమ్లో ఏరియా, ఇంకో వేరే రూమ్లో ఉంది. ఆ రూమ్కి వెళ్దాం. ఇది ఆర్ట్ రూమ్ అంట. లోపలికి వెళ్దాం, లోపల ఏరియా ఎలా ఉన్నదో చూడొచ్చు. లోపలికి రాగానే చెక్కతో చేసిన వస్తువులేనండి. ఇవన్నీ ట్రైబల్స్ ఉపయోగించే వస్తువులేమట. ఇవి మన పిల్లలకి ఇలాంటివి చూపిస్తే వాళ్ళు మన ప్రాచీన మానవులు ఎలా జీవించారు అని తెలుస్తుంది. చాలా డిఫరెంట్గా ఉన్నాయి, ఇవి ఎప్పుడు చూడలేని వస్తువులు అన్నమాట. ఒకసారి ప్రతిదీ కూడా ఒకసారి ఇక్కడ ఏది ఉన్నా దానికి సంబంధించిన డిస్ప్లేలో ఉంటుంది మనకి, అది చదువుకుని ఇవన్నీ చూద్దాం. అబ్బా భలే తయారు చేశారండి. అసలు మనం ఎప్పుడు చూసుండం ఇవన్నీ. ఈ భద్రాచలం చుట్టుపక్కల ఏరియాలో ఎక్కువగా ఆదివాసులు నివసిస్తారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన మ్యూజియం అన్నమాట. భలే ఉన్నాయి ఇవన్నీ. చూడండి, బొమ్మలు, చెక్కలతో తయారు చేసిన బొమ్మలు ఇవన్నీ. అసలు ఇది జంతువు కింద తయారు చేశారు చూడండి. ఇచ్చాను అలాగే ఇది కూడా ఉంది. చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదా. ఈ బొమ్మ చూడండి, ఇక్కడ చూడండి ఈ బొమ్మ. ఈ పెద్ద మోడును కూడా బొమ్మలు తయారు చేస్తారు చూడొచ్చు. వీటికి సంబంధించిన హిస్టరీ కూడా ఉంది. గోండ్ కళ అనేది భారతదేశంలో అతిపెద్ద గిరిజన తెగల్లో ఒకటైన గోండ్ ప్రజల విలక్షణమైన జానపద మరియు గిరిజన కళారూపం. దీనికి సంబంధించి హిస్టరీ ఉంది, ఒకసారి మీరు చదవచ్చు. ఓకే, ఇదంతా ఒక ఆర్ట్ రూమ్ అంటండి. చూడొచ్చు ఈ ఆర్ట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ బొమ్మలు పెట్టారు. ఇలా ఉపయోగించే కొన్ని వస్తువులు ఇక్కడ ఇంగ్లీష్లో కూడా పెట్టారు. అలాగే ఇక్కడ కొన్ని ఏదో డిస్ప్లేలో పెట్టారు చూడండి. అలాగే నాయక్పూడ్ కళ, ఈ కళ గురించి కూడా ఇక్కడ రాయడం జరిగింది. ఇవి చిన్నపిల్లలకి చెప్పడం చాలా మంచిదండి. ఈ కళ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే మన ప్రాచీన మానవులు ఎలా జీవించారు అని చెప్పడానికి ఉపయోగపడుతుంది. ఇది సెకండ్ రూమ్. మళ్ళీ థర్డ్ రూమ్కి వెళ్దాం. ఇక్కడ రచ్చబండ అందరికీ ఐడియా ఉంటుంది, ఎందుకంటే సినిమాల్లో చూసే ఉంటారు. కానీ ఇక్కడ రచ్చబండలో ఒక ఆర్ట్ బొమ్మ ఎలా ఉందో ఒకసారి చూడొచ్చు. ఇలా ఉంటాయన్నమాట, అప్పుడు ఇలా ఉండేవి. ట్రైబల్ మ్యూజియం ఐటీడీఏ భద్రాచలం లైఫ్ స్టైల్ రూమ్ అంట. థర్డ్ రూమ్లో లైఫ్ స్టైల్ సంబంధించిన ఒక రూమ్ ఏర్పాటు చేశారు. లోపలికి వెళ్ళి లోపల ఏమన్నాయో చూద్దాం. అబ్బా భలే ఉందండి. అసలు ఇది అట్మాస్ఫియర్ చూస్తుంటే ఒకప్పుడు అదే ఈ ట్రైబల్ లైఫ్ స్టైల్ అంతా అర్థమైపోతుంది అన్నమాట. ఒక గుడిసె, ఆ మేకల దొడ్డి, అలాగే కచ్చడా బండి జల్ల, ధాన్యం గుమ్మె, ఇవన్నీ పేర్లు రాసి భలే పెట్టారన్నమాట. అసలు ఇది వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది తెలిసిపోతుంది. భలే ఏర్పాటు చేశారు. నాకు సరదాగా పిల్లల్ని తీసుకొచ్చి ఇవన్నీ చూపించాలని అనిపిస్తుంది అన్నమాట. వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా తెలుస్తుంది అన్నమాట. ఇలాంటివి తెలుసుకోవడం వల్ల పిల్లలకి కొంత జ్ఞానం పెరుగుతుంది. ఒకప్పుడు మన పూర్వీకులు ఎలా ఉండేవారో కూడా తెలుస్తుంది. ఓవరాల్గా ఈ రూమ్ ఎలా ఉందో చూడొచ్చు.
ఒక్కొక్క రూమ్కి వెళ్తుంటే ఒక్కొక్క కల్చర్ అన్నమాట. అసలు వాళ్ళ లైఫ్ స్టైల్ ఇలా ఉంటుందండి. ఒక గుడిసెలో ఇలాంటి గుడిసె వేసుకుంటారు వాళ్ళు. గుడిసె ఇలా ఉండి వాళ్ళకి సంబంధించిన వస్తువులు మనకి పల్లెటూళ్ళలో అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఒక రోలు, రుబ్బు రోలు, ఇవన్నీ చూడొచ్చు. మీకు ఏమన్నాయో కొన్ని వాళ్ళు వాడిన వస్తువులన్నీ ఇక్కడ ఏర్పాటు చేశారు. భలే ఉంది. మంచం కూడా మనకి నవ్వారు మంచాలు తెలుసు, కానీ చెక్క మంచం పైన ఏమో వెదురు కలతో చేశారన్నమాట. ఇది చాలా బాగుంది. ఇది ఎక్సలెంట్, నాకు తెలుసుండి చాలా బాగుంది. అలాగే ఒకసారి మీరు ఇలాగెళ్తే ఇప్పుడు రోకల్లో రోళ్ళు ఉంటాయి కదా, వాళ్ళు చెక్క రోళ్ళు ఉపయోగిస్తారంట. చూసారా ఏ విధంగా ఉందో. అలాగే మంచెలు అంటే ఇక్కడ కొన్ని సిరిగిపోయినాయి, కానీ చెట్ల పైన ఇల్లులు ఏర్పాటు చేసుకునే ఇల్లులు అన్నమాట. ఇవి పైన ఏర్పాటు చేసుకుంటారు. ఒకసారి చూడొచ్చు ఈ ఇల్లులు కూడా. అలాగే పంది తొట్టి అంట, వాటర్ తాగడానికి. ఏమిది ఇది అయితే తెలుసు, కానీ ఇది తెలియదు మనకి. ఏదైనా వస్తువులు తీసుకెళ్ళడానికి ఇది ఉపయోగపడుతుంది మరి. భలే ఉంది చూడండి దాన్ని. అసలు మీరు ఎప్పుడు చూసుండ్రు. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ఉంది, మేకల దొడ్డి అంటండి. అంటే మన ప్రజలకి మేకలకు కూడా సెపరేట్గా హౌసెస్ నిర్మిస్తారన్నమాట వీళ్ళు. చూసారు కదా, ఇదంతా జనుముతో చేసిన ఇల్లు. వాటికి ఉపయోగించే కొన్ని వస్తువులు అయితే ఒకటి పెట్టారన్నమాట. చాలా బాగుంది ఈ ఏరియా. ఇది చూస్తే వాళ్ళ లైఫ్ స్టైల్, గిరిజనుల యొక్క లైఫ్ స్టైల్ అయితే మనకు అర్థమైపోతుంది. ఇలా ఉండేవారు ఒకప్పుడు. ఇప్పుడు సిచ్యువేషన్ బట్టి మారుతూ ఉంటారులేండి, కొంచెం చాలా వరకు మారిపోయి. అలాగే ఇక్కడ ధాన్యం గురిసె అని ఉంది. అంటే ధాన్యాన్ని దాచిపెట్టుకోవడానికి ఇక్కడ ఇటువంటి గుమ్ములు చేసుకునేవారు అన్నమాట. అంటే లోపల ధాన్యం పెట్టుకుంటారు అనుకోండి, పైన పాక. భలే ఉంది కదా, చాలా బాగుంది. అలాగే ఇక్కడ పెద్ద గంప అండి, చిన్న గుమ్మి అంటారండి. గంప అంటాం మనం, గుమ్మి అని పిలుస్తూ ఉంటారట. చూడొచ్చు ఎలా ఉందో. ఇది బండి జల్లి. దీనికి ఉపయోగం ఏంటంటే ధాన్యం కళ్ళాల నుండి ఇంటికి రవాణా చేయడానికి ఉపయోగిస్తారట. ఒక్కొక్క ధాన్యం తీసుకెళ్ళడానికి ఉపయోగిస్తారట. చూడొచ్చు, బాగుంది ఇది. ఇవన్నీ పిల్లలకు చూపించడం మంచిది. అబ్బా, ఇక్కడ ఎద్దుల బండి ఉందండి, ఒకసారి చూడొచ్చు. ఈ ఎద్దుల బండి చూడండి, మొత్తం అంతా చెక్కతోటి చేశారన్నమాట. కచ్చడా బండి, దీని పేరు వచ్చి కచ్చడా బండి అంట. చాలా అంటే చాలా బాగుంది మ్యూజియం వచ్చి. ఇలా ఇవి తెలుసు మన అందరికీ, రోకలి ఇవన్నీ తెలుసు. అలాగే రాయి తొట్టి, నీళ్ళు లేదా ఏదైనా పశువులకి దానా పెట్టుకోవడానికి, నీళ్ళు పెట్టుకోవడానికి నీళ్ళ తొట్టి, నీళ్ళు దీంట్లో నిల్వ చేసుకోవడానికి ఉపయోగపడుతుందన్నమాట. ఇది ఓవరాల్గా వాళ్ళ కల్చర్ సంబంధించిన, ట్రైబల్కి సంబంధించిన కల్చర్కి సంబంధించిన కొన్ని పెయింటింగ్ కూడా ఏర్పాటు చేశారు. చూడొచ్చు గోడల పైన. అలాగే ఇంకా ఉన్నాయి రూమ్స్ అన్నీ. ఓవరాల్గా ఈ రూమ్ చూస్తే మనకి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో అర్థమైపోతుంది. ఇది లైఫ్ స్టైల్ సంబంధించిన రూమ్ అన్నమాట. నెక్స్ట్ వేరే రూమ్కి వెళ్దామండి. ఇదంతా ట్రైబల్ మ్యూజియంకి సంబంధించిన ఏరియానే. హ్యాండ్ క్రాఫ్ట్స్. ఈ రూమ్లో హ్యాండ్ క్రాఫ్ట్స్ అండ్ ఆర్నమెంట్స్ రూమ్స్ అనేవి ఉందన్నమాట. చూద్దాం ఈ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉన్నాయి అనేది. అబ్బా, ఒక రూమ్కి వెళ్తే వేరే ఐటమ్స్, వేరే రూమ్కి వెళ్తే వేరే ఐటమ్స్. ఇక్కడ డప్పులకి సంబంధించిన చాలా డప్పులు ఉన్నాయండి. ఆదివాసులు ఉపయోగించే డప్పులు చాలా ఉన్నాయి. అలాగే ఇక్కడ వాళ్ళు ఉపయోగించే ఆభరణాలు అసలు ఎన్ని ఉన్నాయండి ఆభరణాలు. ఒకటి కాదు, రెండు కాదు, చాలా బాగున్నాయి. యాక్చువల్గా మనం ట్రైబల్ కల్చర్ మన రేలా ఉత్సవాలు చూపించినప్పుడు మనకి అలాంటి కొమ్ములు ఎట్టుకుని తగిలించుకుని డ్యాన్స్, నృత్యం చేస్తున్న దృశ్యాలు కనిపించినాయి కదా, అవన్నీ ఇక్కడే ఉన్నాయి. అలాగే ఒక గుడిసె, చిన్న చుట్టు గుడిసె ఉంది. ఈ గుడిసె అంటే వాళ్ళు ఉండే గుడిసెలు ఎలా ఉంటాయని చూపించడానికి
వాళ్ళ వాడే బుట్టలు చాలా ఉన్నాయి ఈ రూమ్లో అయితేనే. ఓవరాల్గా ఈ రూమ్లో ఏమేమి ఉన్నాయన్నది ఇప్పుడు చూపిద్దామండి. ఒక్కొక్క రూమ్కి సంబంధం లేదండి. లోపలికి వస్తే ఎన్ని ఉన్నాయి చూడండి. అసలు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా కష్టం. చూడొచ్చు ఇక్కడ విప్ప పువ్వు, విప్ప పరక, ముష్టి గింజలు, చిల్ల గింజలు, నల్ల జీడిపిక్కలు, కరక్కాయలు, నరమామిడి చెక్క, కుంకుడికాయలు, గచ్చకాయలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. వీటిలో ఉపయోగాలు కూడా ఉన్నాయి. చూడొచ్చు ఇప్ప పువ్వు మన అందరికీ తెలిసిందే. ఇది ఎందుకంటే మీకు ఆల్రెడీ అక్కడక్కడ అమ్ముతున్నారు. ఇది ఇప్ప బద్ద. ఈ బద్ద అయితే నాకు తెలీదు. 29 రూపాయలంట. రేటు కూడా పెట్టారు. మీకు కావాలితే కొనుక్కొచ్చేమో. అలాగే ముష్టి గింజలు అని ఉన్నాయి మరి 75 రూపాయలట. హనీ కూడా పెట్టారు. కేజీ అంత మరి హనీ. అలాగే చిల్లగింజలు 35 రూపాయలు. చిల్లగింజలు అంటే నీరు అండ్ అంతేనండి. చిల్లగింజలు అంటే చూడండి. నల్ల జీడి గింజలు తెలుసు అందరికి. కరక్కాయలు తెలుసు, మనం అక్కడక్కడ చూపిస్తున్నాం. నరమామిడి చెక్క, ఈ చెక్క కూడా ఉపయోగపడుతుందంట. ఎందుకు ఉపయోగపడుతుందో మరి. ఇక్కడ వాటి ఉపయోగాలు కూడా పెట్టారు. కుంకుడికాయలు తెలుసు కదండి, అందరికి తెలుసు. ఇక గచ్చకాయలు చూసారు కదా, అమ్మితే బాగున్ను. కానుగ గింజలు, ఇది ఓవరాల్గా మనకి ఇవన్నీ ఇక్కడ డిస్ప్లేలో పెట్టారన్నమాట. ఒక్కోటిని వాటికి సంబంధించిన ఉపయోగాలు కూడా పెట్టారన్నమాట. ఓకే, నెక్స్ట్ వేరే చోటుకి వెళ్దాం. ఇది వెదురు ఊయలు అంటండి. ఈ ఊయలు కూడా చూడొచ్చు ఎలా ఉందో. అలాగే ఇక్కడ ఒకటి భలే ఉంది. ఇది కూడా ఊయల్లాగా ఉంది. చూద్దాం. నెక్స్ట్ వచ్చి ఇక్కడ వాళ్ళు తయారు చేసిన కొన్ని బుట్టలు అవన్నీ ఉన్నాయి. ఒకసారి చూడొచ్చు. ఈ బుట్టలు మనకు తెలిసినయే. వీళ్ళు తయారు చేసే బుట్టలు ఇలా ఉంటాయని. వీటికి అదే ఏమేమి బుట్టలు ఉన్నాయో కూడా ఇక్కడ రాసి ఉన్నాయి. చేప బుట్ట, ఇవన్నీ చేప బుట్ట, వెదురు బుట్ట, బజారు బుట్ట, తేనె బుట్ట, జల్లి బుట్ట, వెదురు జల్లిడ, పండ్ల బుట్ట, వెదురు బుట్ట ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. వాటికి సంబంధించినవి. నెక్స్ట్ వేరే కూడా ఉన్నాయి. ఇంగ్లీష్లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు వరకు తెలుగులో చెప్పాము, ఇప్పుడు ఇంగ్లీష్లో ఉన్నాయి. అలాగే అవే బుట్టలకు సంబంధించినవి. ఇక్కడ కొన్ని బుట్టలు ఉన్నాయి వాళ్ళు ఉపయోగించి. భలే అందంగా ఉన్నాయన్నమాట ఈ బుట్టలు కూడా. ఎంత బాగున్నాయండి. ఇలా ఉంటాయి అని చూపించడానికే మంచి భలే ఏర్పాటు చేశారు. నాకు తెలియని తెలుసుకోవాలని కోరికగా ఉంది. ఈ రూమ్ అంతా మనకి ఇలా కనిపిస్తుంది. ఇంకా ఉన్నాయి ఈ రూమ్లో, చాలా ఉన్నాయి. ఇలా చూసుకుంటూ వెళ్తే మనకి అలా ఎంత చూపించినా తరగట్లేదు. ఇక్కడ కూడా చాలా బుట్టలు అయితే ఉన్నాయి. మంచి అందమైన బుట్టలు అన్నమాట ఇవన్నీ. ఈ బుట్ట చూడండి ఎంత అందంగా ఉంది. ఇది ఇంకా బాగుంది. తక్కిడి చూడండి. మనం తక్కిళ్ళు ఒకప్పుడు పాతకాలం నాటి రోజుల్లో చూసేవాళ్ళం. ఇప్పుడు ఎవరో తెలియదు కూడా. ఎక్కడ ఇదో బుట్టలు, చేట, ఇవి వేరే టైప్ బుట్టలు. ఇవి తెలుసు, కొళ్ళు తగ్గడానికి ఉపయోగించేవారు ఇది వరకు. ఇది కూడా చేటే. ఇవి ఉన్నాయి చూడండి, తెలుగులో ఉన్నాయి. ఇవన్నీ బుట్టల, ఏ రకం బుట్ట అని మనకి ఇక్కడ డిస్ప్లేలో పెట్టడం జరిగింది. చూసారు కదా, ఇక్కడ బుట్టలు అయిపోయిన తర్వాత ఇవి కూడా కొన్ని వస్తువులు ఉన్నాయి. ఇక్కడ చెప్పలు, కొబ్బరి చెప్ప తెలుసు కదండి, ఆ చెప్పలతో కొన్ని చేశారు. అలాగే బలే తయారు చేశారు ఇవన్నీ. అసలు చాలా ఉన్నాయి. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను నేను. ఇవన్నీ బోర్లు కూడా భలే ఉన్నాయి. మీకు వీటి ఉపయోగాలు తెలిస్తే కామెంట్ చేయొచ్చు, చూస్తే కూడా కామెంట్ చేయొచ్చు. ఇదోటి
గుమ్మడికాయలు ఉంటాయి కదండి, గుమ్మడికాయలు, ఆనపకాయలు అవన్నీ ఉపయోగించి తయారు చేసినట్టున్నారు ఇవన్నీ. ఇవన్నీ ఏమేమి ఉన్నాయో మనకి డిస్ప్లేలో ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓవరాల్గా ఈ రూమ్ అంతా చూడండి, ఈ రూమ్ అంతా ఇలా ఉన్నాయి. అలాగే ఇక్కడ కూడా ఉన్నాయి. ఈ 2 రూములు చూశారు కదా. ఇప్పుడు వరుసగా పైన అయితే ఇలాగా చిన్న చిన్న వస్తువులు వాళ్ళు వాడే వస్తువులు ఉపయోగించారు. బట్ ఇక్కడ చూడండి మంచి భలే ఉన్నాయన్నమాట. ఇప్పుడు మన రేలా ఉత్సవాలు జరిగినాయి కదా, రేలా ఉత్సవాలు జరిగినప్పుడు ఇటువంటి కొమ్ములు పెట్టుకుని ఇలాంటి డప్పులతో నాట్యాలు చేయడం చూశారు మీరు. భలే ఉంది కదా, అసలు ఎంత అందంగా ఉంది చూడండి. ఈ బోర్లు కూడా, కొమ్ములు కూడా. అలాగే ట్రైబల్ పురాతన వస్తువులు కొమ్ము ఫోటో దిగుడుకు 10 రూపాయలు. ఓకే, ఇక్కడ కొన్ని వస్తువులు ఉన్నాయి వాళ్ళు వాడిని. చుట్టూ గుడిసె, ఈ గుడిసె కూడా బాగుంది. ఈ గుడిసెలో వస్తువులు ఉన్నాయండి, చాలా ఉన్నాయి. మీరు ఇవన్నీ చూస్తే అసలు మనం చూడలేము. ఇది లోపలికి వెళ్ళొచ్చేమో చూడండి ఒకసారి. తాళం వేస్తారట, లేకపోతే ఒకసారి చూపిద్దాం. వాళ్ళ ఇంట్లో వాడే వస్తువులు కొండలో చాలా ఉన్నాయి. ఇవన్నీ గుడిసెలో ఉన్నాయి, చుట్టూ గుడిసెలో ఉన్నాయన్నమాట. ఓవరాల్గా ఇక్కడ చూశారు కదా, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. అలాగే మనకి ఇదే రూమ్లో చాలా ఏర్పాటు చేశారు. నాకు చెప్పడానికి కూడా, ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఎనర్జీ కూడా సరిపోవట్లేదు. వెదురు బొంగులు తెలుసు కదా, ఇవన్నీ వెదురు బొంగులు. ఇవి డప్పులు భలే ఉన్నాయండి, డప్పులు చూశారు కదా. ఇవన్నీ వాళ్ళ వాడే వస్తువులే. ఇది పెద్ద డప్పు కింద ఉంది, సమాచార వస్తువుగా ఉపయోగించారట. చిన్న డోలు భలే ఉన్నాయి ఈ డోలన్నీ. అలాగే ఇక్కడ పెద్ద డప్పు ఉంది. ఇవి ఎలా తయారు చేశారు కానీ బాగున్నాయి. అలాగే ఇక్కడ చాలా డప్పులు అయితే ఉన్నాయి చూడండి. అలా 1 కాదు 2 కాదు, ఎన్ని డప్పులు ఉన్నాయో. చాలా పెద్ద పెద్ద. ఈ భలే కూడా తయారు చేశారు అందంగా. యాక్చువల్గా ఏ డప్పులు వాటి పేర్లు తెలుసుకోవాలంటే మనకి ఇక్కడ ఉంటుంది చూడొచ్చు మీరు. మీకు ఆల్రెడీ స్లోగా జరిపితే మనం అంతా వీడియో కంటిన్యూగా మొత్తం చూపించలేము. మీకు ఫాస్ట్గా చూపించేస్తున్నాను. ఇది ఈ డప్పులకు సంబంధించిన ఏరియా. అలాగే ఇక్కడ కొన్ని వస్తువులు ఉన్నాయండి, అవి వాళ్ళు వాడే వస్తువులంట. చూడొచ్చు మీరు. గాంగిలి కాళ్ళు కడియాలంటాయి, అక్కడేమో వాంకిడి కాళ్ళ అందెలు. ఇవన్నీ వరుసగా ఉన్నాయి చూడండి. అలాగే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఈ చెవికి వాడి ఏమో ఇక్కడ చూడండి చాలా వస్తువులు అయితే ఉన్నాయి. ఇక్కడ చెవి జుంకాలంట, ఏవి ఇది ఇంటి ఉంగరం, చటికి చుట్టీలు, పాపిడి బిల్ల భలే ఉందండి. ఇక్కడ ఇంకా ఏదో బలియా గాజులు అంట, ఏంటో మరి. ఇవన్నీ చాలా ఉన్నాయి. అది అందరు కాళ్ళకి పెట్టుకుని ఇవన్నీ. అలాగే ఇక్కడ కూడా చాలా ఉన్నాయి. ఇవ్వండి, ఇక్కడ ఆర్ట్ ఉంది కదా, ఈ ఆర్ట్కి సంబంధించిన అన్ని వస్తువులు దీంట్లో ఉంటాయి. అలాగే ఇక్కడ ఆర్ట్ ఉంది కదా, ఈ బొమ్మకి సంబంధించిన వస్తువులు చూడండి. లంబాడి స్త్రీల ఆభరణాలంట. ఓకే, ఇవి చూడండి భలే ఉన్నాయి కదా. ఇవి దేనితో తయారు చేస్తారు కానీ మంచి అందంగా ఉన్నాయి. కాళ్ళ కడియాలు, బిళ్ళల మొలతాడు,
అలా చాలా ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ చదవడం కూడా కష్టమవుతుంది నాకు. ఈ ఫోటోకి సంబంధించిన వస్తువులు ఇందులో ఉన్నాయంట. అబ్బా ఇవి చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. మీరు చూడొచ్చు. ఇవి అసలు ఎప్పుడూ ఉపయోగించలేదు. కాళ్ళకు ఉపయోగించుకునే గజ్జలేమో, గజ్జలు అంటారా. ఇక్కడ చూడండి, ఇవి కూడా భలే ఉన్నాయి. వెదురు దువ్వని, వెదురు పేళ్ళ దువ్వని, అబ్బా పేలు దువ్వని అంత బాగున్నాయి చూడండి. ఇవి చెక్కలతో చేశారు ఇలా, భలే ఉన్నాయి కదా. ఇవన్నీ వాళ్ళు ఉపయోగించిన వస్తువులే. ఇక్కడ ఏదో ఉందండి, వెదురు పీడం వేళ్ళు కుదురు అని ఉంది కదా. ఇది ఇవన్నీ ఇక్కడ ఉండే వస్తువులు అన్నమాట. మళ్ళీ ఇక్కడ వేరే చోటకు వస్తే ఇక్కడ ఈవిడి వాడిన వస్తువులన్నీ కనిపిస్తున్నాయి చూడండి ఎలా ఉన్నాయి. భలే అందంగా ఉన్నాయి కదా. ఇది మెడలో హారం, ఒక పూసల హారం, డబ్బుల హారాలు అన్నమాట. ఇవన్నీ పూసల దండ, మెడ మహిళల ఆభారం, మెడ కంటే, ఇవన్నీ కొన్ని వాళ్ళు ఉపయోగించిన ఆభరణాలు అన్నమాట. ఇవన్నీ చాలా బాగున్నాయి, మీరు చూడొచ్చు. అలాగే ఇక్కడ మగవాళ్ళు ఉపయోగించే ఆభరణాలు కూడా ఉన్నాయి. దేవుడి పీట అంటండి. ఇక్కడ చూడొచ్చు, దేవుడి పీట. దైవ కార్యక్రమాలకి ఈ పీట కూర్చోబెడతారట. ఇదేమో ఇంకోటి బొమ్మ. ఇక్కడ ఏదో పిల్లల గ్రోవి అయ్యి ఉన్నాయి, పిల్లల గ్రోవి. ఇక్కడ కొన్ని తాళ్ళు, ఇక్కడ ఏదో కిరోసిన్ పోసి గరట అంటే భలే ఉంది. ఇక్కడ దీపం, దేవుడి దగ్గర వెలిగించే దీపం భలే ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు, చాలా ఉన్నాయి. కొమ్ము బోర్లు ఏ ఉన్నాయి. ఇవన్నీ ఒక డిస్ప్లేలో కనిపిస్తున్నాయి. మళ్ళీ ఇక్కడ కూడా ఉన్నాయి చూడొచ్చు. ఈ కొన్ని వస్తువులు అన్నమాట. ఇవి ఐరన్తో చేసిన వస్తువులు. దేవుడి గుడిలో ఉండే కర్ర అంటది. ఊయల, మావిలి ఊయల, కాళికాదేవి ఊయల అంట. చూడండి ఏ విధంగా ఉన్నాయో, అసలు భలే అందంగా ఉన్నాయి ఇవన్నీ. ఓకే, మీరు చూడొచ్చు. మళ్ళీ ఇక్కడ ఆవుకు ఉపయోగించే, ఎద్దుకు ఉపయోగించే ఆభరణాల కోసం ఇవన్నీ చూడండి. ఎద్దు మెడలో కనిపిస్తూ ఉంటాయి కదా ఇవన్నీ. మనం కూడా ఊళ్ళో ఇటువంటివి కడుతూ ఉంటాం. ఏల్పుల జాతరలకు ఏలుగడ్డ, ఏల్పుగడ పట్టిన వారు నడుము కట్టు నువ్వు కట్టుకుని ఆడతారు. ఓకే, ఇక్కడ వీటికి సంబంధించి కూడా పెట్టారు. ఇది ఒకటి. లాస్ట్గా ఇక్కడ అక్కడ ఇంట్లో వాడే వస్తువులు అన్నమాట. మనకి తెలుసు కొంచెం, తవ్వ, సోల తెలుసు కదా మనకి. ఇవి కూడా ఉపయోగించారు. సీర అంటే ఇది భలే ఉంది. సీర అయితే మన ఏరియాలో ఉండదు. ఇది చూడవచ్చు. ఇవన్నీ ఎదురు గొట్టాలతో తయారు చేశారండి. ఇవన్నీ ఓవరాల్గా ఈ రూమ్లో ఉన్న వస్తువులు అన్నమాట. ఇవి ఒకవైపు డబ్బులకు సంబంధించినవి, ఒకవైపు ఏమో వాళ్ళ వాడే ఆభరణాలు, వాళ్ళు ఉపయోగించే బుట్టలు, గుడిసె, ఇవన్నీ ఒక రూమ్లో ఉంటాయన్నమాట. యాక్చువల్గా మీకు చాలా ఏరియాస్ అయితే చూపించడం జరిగింది. అంటే ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆదివాసులు వాళ్ళ జీవన విధానం, వాళ్ళ కల్చర్ ఎలా ఉందో మీకు చూపించడానికి నేను మ్యాక్సిమం ఈ మారేడుమిల్లి చుట్టుపక్కల ప్రాంతాలకు రావడం జరిగింది. మ్యాక్సిమం ఇక్కడ భద్రాచలంలో ఏర్పాటు చేసిన మ్యూజియంకి వస్తే, ట్రైబల్ మ్యూజియంకి వస్తే అన్నీ ఏర్పాటు చేశారు. ఇక్కడ కొండరెడ్డి వాళ్ళ గురించి, అలాగే నాయక్పోడ్ గురించి, అలాగే కోయ వాళ్ళ గురించి, లంబాడ, అవన్నీ ట్రైబల్ కల్చర్ గురించి కొన్ని ఫొటోస్ అయితే సేకరించారు. వాళ్ళు ఏ విధంగా ఫొటోస్ ఉన్నాయి అని మ్యాక్సిమం వాళ్ళ కల్చర్ అర్థమైపోతుంది మీకు. ఇక్కడ వాళ్ళ కల్చర్ ఉంది, లంబాడ వాళ్ళ కల్చర్ గురించి ఇక్కడ కొన్ని చూపించడం జరిగింది. ఇక్కడ లంబాడ తెగ మహిళలు సాంప్రదాయ నృత్యం ఎలా ఉంటుంది. ఇది కూడా అంతే, ఇది కూడా అంతే. ఇదంతా లంబాడ కల్చర్ గురించి కొన్ని ఫొటోస్ అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. వాళ్ళ మహిళలు ఎలా ఉంటారో, వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుంది అని చూపించడానికి తీజ్ పండుగ చేసే సందర్భంలో వాళ్ళ ఫొటోస్ అన్నమాట భలే సేకరించారు. వాళ్ళ ఇంట్లో వాడే ఫుడ్,
చూద్దాం ఎలా ఉన్నాయి చూడండి ఒకసారి. ఈ ఫొటోస్ అన్నీ వాళ్ళ కల్చరే. ఇది అయిపోయిన తర్వాత కోయ అనే ఆదివాసి తెగల గురించి ఇక్కడ కొన్ని కల్చర్ ఉపయోగించారు. మీరు ఇటువంటి బాణాలు ఎక్కువగా ఆదివాసుల దగ్గరే ఇటువంటి కల్చర్ ఉంటుందట. వాళ్ళ దగ్గర చూడొచ్చు వీళ్ళు ఎలా ఉపయోగిస్తున్నారో. పందిరి వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళందరూ కూర్చుని మాట్లాడుకునే విధానం, ఆవు పేడ ఎలాగా ఉన్నాయి, వాళ్ళు పనిచేసే విధానం, చూశారు కదా. ఇవన్నీ వాళ్ళ దేవతను తీసుకొస్తున్నారంట. ఇక్కడ తాటికొళ్ళు ఎలా తాగుతున్నారో చూడొచ్చు. వాళ్ళు పెళ్ళి సందర్భంలో పెళ్ళి ఎలా చేస్తారనేది కూడా ఉంటుంది. దుంపలు ఎలా సేకరిస్తున్నారు, గ్రామ దేవత నాటుకోళ్ళు తీసుకుని వెళ్తున్నారు. అలాగే కావిడి ఎదురు గంపల్లో వాళ్ళు ఇంటికి తీస్తున్నారు. వాళ్ళు ఎలా ఉంటారు బట్టలు వేసుకుని. ఇవన్నీ ఉన్నాయి చూడండి మీరు. 1 కాదు 2 కాదు. ఈ ఫోటోలన్నీ కోయ తెగకు సంబంధించిన ఇవన్నీ. అంటే ఇవన్నీ కల్చర్ ఎలా ఉంటుందో ఒక్కొక్కరి కల్చర్ అని చూపించడానికి. నెక్స్ట్ పైకి వెళ్తే పై రూమ్లో కూడా చాలా ఉన్నట్టున్నాయి. నాయక్ పోడ్ అనే తెగ గురించి వాళ్ళ కల్చర్ గురించి ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇదైతే మన ఏరియాలో అంతగా అవగాహన లేదు మరి నాకైతే వీళ్ళ గురించి. వాళ్ళ గ్రామ దేవత, వాళ్ళు వేసుకునే వస్త్రధారణ కూడా చూడొచ్చు ఎలా ఉన్నదో. నా ఎక్కువ వస్త్రధారణ డిఫరెంట్గా ఉంది. ఒకసారి చూడండి. ఇదంతా నాయక్ పోడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే కొండరెడ్డి వాళ్ళ గురించి ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే చూపించడం జరిగింది. చూశారు కదా కొండరెడ్డి వాళ్ళ ప్రజలు ఎలా ఉన్నారో, వాళ్ళు ఏ విధంగా పని చేసుకుంటున్నారో. వాళ్ళకి సంబంధించి కొన్ని ఫొటోస్ అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. కొండరెడ్డి నివాస గృహాలు, వాళ్ళ విల్లు ఎక్కువ పెట్టడం, వాళ్ళు పనిచేసే విధానం. ఫెస్టివల్ కల్చర్ రూమ్ అని ఒక రూమ్ ఉంటుంది. ఈ రూమ్ లోపలికి వెళ్ళి ఏమేమి ఉంటాయో చూడొచ్చు. లోపలికి వస్తే వాళ్ళు ఆరాధించే దేవతల విగ్రహాలు అన్నీ, వాళ్ళు పూజించే దేవతలు కానీ దేవుళ్ళు కానీ సంబంధించిన ఏర్పాటు చేశారు. భలే ఉన్నాయి. సేమ్ వాళ్ళు ఎలా ఉంటుందో, వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుందో ఇవన్నీ చూస్తే మీకు అర్థమైపోతుంది. మీరు చూడొచ్చు ఏ విధంగా ఉందో. ఇక్కడ చాలా పండుగలు ఉంటాయి. మామిడికాయల పండుగ కొండరెడ్డి వాళ్ళు, అలాగే శీతలా భవాని పండుగ లంబాడ వాళ్ళు, అలాగే సమ్మక్క సారక్క పండుగ కోయ. ఇవన్నీ ఒక్కొక్క ట్రైబల్ కల్చర్ గురించి మీకు చూపించడం జరిగింది. ఇవన్నీ వాళ్ళ గురించే, ఈ ఆదివాసీల ట్రైబల్ కల్చర్ గురించే, వాళ్ళు పూజించే దేవతలు దేవుళ్ళ గురించి చూపించడం జరిగింది ఈ గదిలో. ఓవరాల్గా ఈ రూమ్ ఎలా ఉందో చూడొచ్చు మీరు. వాళ్ళ గ్రామ దేవత ఉత్సవాల్లో వాళ్ళు ఆరాధించే దేవతలు కానీ ఇలా ఉంటాయంట. ఒకసారి చూడొచ్చు. భలే ఉంది కదా. అసలు మనకి ఇవన్నీ కొత్తగా ఉన్నాయి నాకైతే. అసలు ఇక్కడ చూడండి, వాళ్ళు ఆరాధించే లక్ష్మీ దేవర్ల శ్రీకృష్ణుడు పోతురాజు భలే ఉన్నాయి. మనకి ఇవన్నీ కొత్తగా ఉన్నాయి, తెలుసుకోవాలండి. ఇలాంటివి తెలుసుకోవడం వల్ల వాళ్ళ కల్చర్ అర్థమవుతుంది, వేరే వాళ్ళకి చెప్పడానికి అవగాహన ఉంటుంది అన్నమాట. ఇక్కడ కూడా చూడొచ్చు మీకు ఏ విధంగా కనిపిస్తుందో. ఈ రూమ్లో వాళ్ళ ఆరాధించే దేవతల గురించి ఇక్కడైతే చూపించడం జరిగింది. శీతలా భవానీ పండుగ లంబాడ, మన బుక్స్లో కూడా ఇవి అక్కడక్కడ కనిపిస్తున్నాయి. తీజ్ పండుగ లంబాడ, అలాగే మామిడికాయల పండుగ కొండరెడ్డి. చూశారు కదా లక్ష్మీదేవర నాయక్ పోడ్, సమ్మక్క సారక్క పండుగ కోయ. ఇవన్నీ ఒక్కొక్క ట్రెడిషనల్
పండగల గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చూడొచ్చు, ఇదంతా వాళ్ళకి జరుపుకునే పండగల ఉత్సవాలండి. అమ్మ నమస్తే అండి. నమస్తే. మేము కోనసీమ నుంచి మీ భద్రాచలం వచ్చామన్నమాట. ఇక్కడ ట్రైబల్ మ్యూజియం ఉందంటే. అమ్మ మీ పేరు? కృష్ణవేణి. అమ్మ ట్రైబల్ మ్యూజియం అంటే ఏముంటాయి ఏంటి, మీకు కొన్ని విషయాలు చెప్తారు నాకు? ట్రైబల్ కల్చర్ అండి. వాళ్ళకి సంబంధించిన అన్నీ ఉంటాయి. వాళ్ళు వంట చేసుకునేవి ఏంటి, వాళ్ళు బాణాలు వేయటం ఏంటి, వాళ్ళ అన్నీ ఉంటాయి. అమ్మాయి మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువగా ట్రైబల్స్ ఉంటారంటారా? ఉన్నారండి. ఉన్నారా? ఇప్పటికీ వాళ్ళు జీవిస్తూ ఉంటారా? ఉన్నారండి. వాళ్ళ వాడే వస్తువులు కానీ వాళ్ళ ఉపయోగించే అదే బట్టలు కానీ లైఫ్ స్టైల్ కానీ మొత్తం అన్నీ మీ మ్యూజియంలో ఉంటాయన్నమాట. ఉన్నాయండి. అది చూస్తే పిల్లలకు కూడా ఇప్పుడు జనరేషన్లో ఒకప్పుడు ఎలా ఉండేవారు ఏంటి అని అర్థమైపోతాయండి. చూస్తున్నారు, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. మాకు కూడా కొత్తగా ఉన్నాయి అమ్మాయి ఇవన్నీ చూస్తుంటే. చూసారా? కానీ ఈ రోజుల్లో మనం బుక్స్లోనే చదవడం తప్ప ఇలాంటివి ఎక్కడ ఉండవు. మీరు అన్నీ సేకరించారంటే గ్రేట్ మాట. చేశారండి. ఇక మ్యూజియం అంటే అంతే కదండి, వాళ్ళదే కదా మ్యూజియం అంటే. అన్నీ ఉన్నాయి, అన్నీ చూడొచ్చు. అందరు వస్తున్నారు, మీరు కూడా తీస్తున్నారు కదా. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. గిరిజన జీవనంలో ప్రకృతి ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అడవులపై ఆధారపడి జీవించేవారు తేనె సేకరణ, ఔషధ మొక్కల వినియోగం, వేట మరియు చిన్న తరహా వ్యవసాయం ద్వారా జీవనోపాధి పొందేవారు. ట్రైబల్ మ్యూజియం ఐటీడీఏ భద్రాచలంలో ఉన్నామండి. ఇక్కడ ఆల్మోస్ట్ మీకు మ్యాక్సిమం ప్రతిదీ కూడా చూపించడం జరిగింది. ట్రైబల్ లైఫ్ స్టైల్ గురించి మొత్తం ఈ మ్యూజియంలో చూపించడం జరిగింది. వాళ్ళ ఉపయోగించే కొన్ని అంటే హౌసెస్ అండి, చూసారు కదా. అక్కడ గుడిసె, ఇటువంటి ఇల్లులు, అటువంటి ఇల్లులు, పైన చెక్కలతో కూడా ఇల్లులు ఉంటాయి. ఇలా ఉంటుంది అన్నమాట వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా. మ్యాక్సిమం ఓవరాల్గా ఇవన్నీ భవిష్యత్ తరాలకు తెలియాలంటే ఇలాంటి మ్యూజియంకి వచ్చి వాళ్ళు ఉపయోగించిన వాడిన వస్తువులు కానీ ఇంట్లో ఉండే ప్రతిదీ కూడా ఆ లైఫ్ స్టైల్లో ఉండే ప్రతి భాగం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మీకు లైఫ్లో అవకాశం ఉంటే భద్రాచలం వస్తే కనుక ఒకసారి ట్రైబల్ మ్యూజియంకి అయితే విజిట్ చేయండి. వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఎలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. హర్ష శ్రీరామ్, అంతర్వేది.